Hi everyone, welcome to Smart Semesters Java playlist వీడియో నెంబర్ 13. ఈ వీడియోలో మనము రియల్ వరల్డ్ డేటా ఇంటీజర్స్ని జీరోస్ అండ్ వన్స్లో ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు ఈ డేటా టైప్స్ అనేది చూద్దాం. దానికంటే ముందు జస్ట్ ఒక ఇంటీజర్ని స్టోర్ చేసుకోవడానికి ఎందుకు 4 డేటా టైప్స్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ మ్యాక్సిమంగా 1 to 150 ఈ రేంజ్లో ఉంటుంది. ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనము షార్ట్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ని యూజ్ చేస్తే 2 bytes ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది ఫర్ దిస్ ఏజ్ వేరియబుల్. ఇన్ కేస్ ఇఫ్ యూ యూజ్ లాంగ్, షార్ట్ కూడా ఇంటీజర్నే స్టోర్ చేస్తుంది, లాంగ్ కూడా ఇంటీజర్నే స్టోర్ చేస్తుంది. కానీ ఇఫ్ యూ యూజ్ లాంగ్ గెట్స్ 8 bytes ఆఫ్ మెమరీ అలొకేటెడ్. 1 to 150 మ్యాక్సిమం 2 bytesలో స్టోర్ చేసుకోవచ్చు. సో యు ఆర్ వేస్టింగ్ అనదర్ 6 bytes ఆఫ్ మెమొరీ. కానీ ఒక ప్రోగ్రామర్ ఏ విధంగా తన కోడ్ని డెవలప్ చేయాలి అంటే మెమొరీని ఎఫిషియెంట్గా యూజ్ చేసే విధంగా డెవలప్ చేయాలి. కాబట్టి బేస్డ్ ఆన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ దట్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ దట్ వేరియబుల్, దాన్ని బేస్ చేసుకొని మనము డేటా టైప్ అనేది డిఫైన్ చేయాలి. అండ్ దెన్ how these integers will get converted into zeros and ones. Ultimately ఇవి ఎక్కడ స్టోర్ అవ్వాలి? On the RAM is a collection of bytes. Every byte is a collection of bits or either zeros and ones. సో ఫైనల్గా రియల్ వరల్డ్ డేటా అనేది జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్ట్ ఎలా అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంటీజర్స్ని మనం స్టోర్ చేసేటప్పుడు base2 ఫార్మాట్ని యూజ్ చేస్తాం. base2 ఫార్మాట్ అంటే 24. We declared a variable of type byte and we are assigning a value of 24. ఈ 24 మెమొరీలో ఏ విధంగా స్టోర్ అవుతుందో చూద్దాం. 24 ఫస్ట్ 2తో డివైడ్ చేయండి, రిమైండర్ విల్ బి 0. అండ్ దెన్ 2 6 12, రిమైండర్ విల్ బి 0. 2 3 6, remainder will be 0. 2 ones 2, remainder will be 1. ఇలా 1 or 0 వచ్చేంత వరకు we have to divide and then ఈ విధంగా మనం అనేది రాయాలి 1 1 0 0 0. అయితే 1 byte ఈక్వల్స్ టు 8 bits కాబట్టి 1 2 3 4 5 1 2 3 4 5 1 1 0 0 0. ఈ రిమైనింగ్ బిట్స్లో జీరోస్తో ఫిల్ చేస్తారు. నౌ 24 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ యూజింగ్ base2 ఫార్మాట్. దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటారు. లెఫ్ట్ మోస్ట్ బిట్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటారు. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎప్పుడైతే 0 ఉంటుందో అది పాజిటివ్ నెంబర్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ 1, దెన్ ఇట్ ఈస్ నెగిటివ్ నెంబర్ అని రిప్రజెంట్ చేస్తాం. నౌ లెట్స్ కన్వర్ట్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్. నెగిటివ్ ఇంటీజర్స్ని మనము base2 ఫార్మాట్లో రాసిన తర్వాత వాటి యొక్క 2's కాంప్లిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి +1 చేస్తే 2's కాంప్లిమెంట్ వస్తుంది. ఇప్పుడు -24 ఫైనల్గా జీరోస్ అండ్ వన్స్లో ఏ విధంగా స్టోర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ -24, ఇగ్నోర్ దిస్ మైనస్ సైన్, +24 base2 ఫార్మాట్లో మనం క్యాలిక్యులేట్ చేసాం. వాట్ ఈస్ దట్? 0 0 0 1 1 0 0 0. ఇది base2 ఫార్మాట్ మన దగ్గర ఉంది. నౌ ఫర్ దిస్ base2 ఫార్మాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ కనుక్కోవడంలో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది 1's కాంప్లిమెంట్. 1's కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఇన్వర్స్ zeros into ones and ones into zeros. So 1 1 1 0 0 1 1 1. We just inverted every bit. 0ని 1గా 1ని 0గా ఇన్వర్ట్ చేసాం. దాన్ని 1's కాంప్లిమెంట్ అని అంటారు. ఈ 1's కాంప్లిమెంట్కి వీ హ్యావ్ టు యాడ్ 1 టు ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. బిట్స్ అడిషన్ మీకు ఒకవేళ తెలియకపోతే ఈ టేబుల్ని
రెఫరెన్స్‌గా తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ 2 or zeros, sum will be 0, carry will be 0. If either of them is 1, sum will be 1, carry will be 0. If 2 bits are 1, sum will be 0, carry will be 1. It is the most important case అన్నమాట. ఈ 3 మనకు నార్మల్‌గా క్యాలిక్యులేషన్ 0 + 1 గానే ఉంటుంది. కానీ ఇది బిట్స్ అడిషన్ కాబట్టి 1 + 1 2 అని అంటాం. కాదు, సమ్ ఈజ్ 0, క్యారీ విల్ బి 1. సో 1 + 1 అంటే ఏంటి? సమ్ ఈజ్ 0, carry is 1. We will carry that 1 to the next place. 1 + 1, sum is 0, carry is 1. 1 + 1, sum is 0, carry is 1. 0 + 1, 1, carry is 0. మనం రాయనవసరం లేదు. 0, 1, 1, 1. So -24 will finally store as 1, 1, 1, 0, 1, 0, 0, 0. మీరు ఇక్కడ చూడొచ్చు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 1 అయింది. మీనింగ్ ఇట్ ఈజ్ ఏ నెగెటివ్ నెంబర్ అని. ఈ విధంగా ఒక ఇంటీజర్ అనేది జీరోస్ అండ్ వన్స్లోకి బేస్ 2 ఫార్మాట్ని యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు బైట్ బదులు షార్ట్ తీసుకోండి. షార్ట్ హౌ మెనీ బైట్స్ ఆఫ్ మెమొరీ విల్ ఇట్ గెట్ అలొకేటెడ్? 2 bytes. కానీ మనం కన్వర్ట్ చేస్తే బేస్ 2 ఫార్మాట్లో ఓన్లీ 5 bits ఆర్ నెసెసరీ టు స్టోర్ 24. దెన్ మిగిలిన రిమైనింగ్ 8 bits ఏం స్టోర్ అవుతుంది అంటే జస్ట్ జీరోస్. ఈ విధంగా ఇంటీజర్ డేటా టైప్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ యూజింగ్ బేస్ 2 ఫార్మాట్. నెక్స్ట్ వీడియోలో ఫ్లోట్ డేటా టైప్ గురించి చూద్దాం.